చంద్రబాబుకి మళ్ళీ ఆపవద్దు చూడండి. అలాగే మేమంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కదా రాజధాని ఇక్కడ పెట్టద్దు, రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడండి. ఎందుకంటే పెట్టమన్నాడంటే ఎదికేపాడు ఇంటికి స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు డబుల్ రేట్ దొరుకుతామని ఈయన స్థలాలు ఉన్న వైపు పెట్టమన్నాడండి. అది పెద్ద భూస్కామంట. ఏది అమరావతి అనేది పెద్ద భూస్కామం. ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైకు పట్టుకొని ఎన్నిసార్లు మాట్లాడావు నువ్వు ఎంత ఓసరం వెళ్ళి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావని చంద్రబాబు నాయుడు గారు ఏ కంప్లీట్ అయినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కంపెనీలు లేదు. 2019లో 3 ఎంపీలు గెలిస్తే గల్లా జయదేవ్కి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఇచ్చాడు, పోలింగ్ బ్యూరో సభ్యుడిగా ఇచ్చాడు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి పోలింగ్ బ్యూరో మెంబర్ ఇచ్చారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. నీకే పదవి ఇచ్చారు? నీకేమైనా పదవి ఇచ్చారా? ఎందుకు ఎవరో తెలుసా నీకు? నువ్వు విశ్వాసం లేని వ్యక్తివి, నీ నోటు వాగుడు ఎక్కువైంది. ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ వీడిని ఇంక ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తలంపుతోనే నీకు వల్ల 2 ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు 2014 నుంచి 2019 అన్ని కంపెనీల్లో స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో 10 ఫ్లోర్ లీడర్ ఇచ్చి నీకు కనీసం ఏ పదవి లేదంటే నీ నోటిదోల అన్నం పెట్టించేనే కొరకుతో నిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాం, తల్లి పాలతో తాకి తల్లి రొమ్మును గుద్దుతో. కాబట్టి నిన్ను చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చాడు. తిరువూరు సభకి నిజంగా నువ్వే పెట్టారు. ఆ పెట్రోల్లో ఏమి మంది రావద్దన్నారు, నా జోక్యం కలెక్ట్ చేసుకోవద్దన్నారు. నువ్వు మంచివాడు అయితే ఎందుకు చేసుకోవద్దన్నారు? ఎవరికైనా చెప్పారా? నువ్వు తిరువూరు వెళ్ళి 50 నిమిషాలు వీరంగం చేసావే తిరువూరు పార్టీ ఆఫీసులో. ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఆఫీస్ కడితే అందులోకి వెళ్ళి వీరంగం చేశాడు. ఏ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేదా మనం వీరంగం చేయలేదు. అక్కడ ముట్టి మీద పడతారు అక్కడికి వెళ్ళి చేస్తే. ఇదేం బూతుమాట కాదండి, పిల్లలు అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కండవ వేసుకొని వచ్చాడు. ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో.